ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అంటారు సంపద సృష్టిస్తాం అంటున్నారు. మరి ఈ విధంగా ప్రజల మీద నిత్యావసరాల మీద ఈ విధమైనటువంటి భారం మోపి మరి వచ్చేటువంటి సొమ్ముతో సంపద సృష్టించుకుంటారు వాళ్ళు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే పోరాడుతూ ఉన్నాం. మా డిమాండ్ క్లియర్ గా ఉంది. ఈ ఇంధనాల మీద ఏదైతే మీరు ఇంధనం మీద ఈ రేట్లన్నీ కూడా పెంచుతా ఉన్నారో తక్షణమే ఈ గవర్నమెంట్ రివ్యూ చేసుకోవాలి. తక్షణమే ఈ భారం ప్రజల మీద పడకుండా మీరు ఇమీడియట్ గా కూడా వీటిని తగ్గించేటువంటి ప్రయత్నం చేసి తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చెప్పాలంటే ఇక్కడ మీరే ఉన్నారు, ఆ పైన పొత్తు కూడా మీదే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనే అనొచ్చు మనం కూడా. డబుల్ ఇంజన్ సర్కార్. మరి టీడీపీ మీరు భాగమై ఉన్నారు. మరి మీరు భాగమైనప్పుడు మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట మీరు నిలబడాలి. నిలబడేందుకు మీరు కృషి చేయాలి కదా. ఇవేమీ చేయకుండా ఎక్కడ లేనటువంటి రేట్లు ఓన్లీ మన రాష్ట్రంలోనే ఈ ప్రజల మీద విధించారంటే ఎందుకు మీకు ఈ ప్రజలంటే ఇంత కక్ష? అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తూ వస్తున్నారు. అన్ని వర్గాల వారిని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్డెక్కించి అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. రైతులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, టీచర్లు సంతోషంగా లేరు, డాక్టర్లు సంతోషంగా లేరు, సామాన్య ప్రజలు అంతకన్నా సంతోషంగా లేరు. ఏ వార్డుకు పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ రావట్లేదు. కనీస పెన్షన్ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. వచ్చే పెన్షన్లు కూడా కక్షతో ఈరోజు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లోంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూసాము గతంలో మేము వైఎస్ఆర్ ధర్నాలు చేశారు. వీళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో రోడ్లెక్కి ధర్నాలు చేశారు టీడీపీ వాళ్ళు. మరి ఈ రోజున ఈ బాధలు, ఈ కష్టం, ఈ ప్రజలందరూ కూడా ఈ కష్టాలు పడతా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు టీడీపీ ప్రభుత్వానికి కానీ కనిపించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. అలాగే లోకేష్ గారు పెట్రోల్ బంక్లకు వచ్చి సెల్ఫీలు తీసి పెట్టారు కదా మీరు మా హయాంలో. మరి ఈ రోజున దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ధరలలో ఆకాశాన్ని అంటుకొని నంబర్ 1 ప్లేస్ లో ఉంది. మరి మీరు నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారని వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు దిగి పెట్టండి లోకేష్ గారు అని మేము అడుగుతా ఉన్నాము. మీరు ఈరోజు ధైర్యంగా వచ్చి పెట్టండి. మేము రేట్లు ఎక్కువ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అని చెప్పి నేను పెంచాను అని చెప్పేసి వచ్చి సెల్ఫీలు దిగండి. మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం లోకేష్ గారిని కూడా ఇమీడియట్ గా మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా లేదా మీరే మాట్లాడుకొని తగ్గిస్తారా అది మీ ఇష్టం. ఇమీడియట్ గా ప్రజల నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల మీద మోపుతున్నట్టు సెల్ఫీ దిగి పెట్టండి అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది అసలు మనుషులుగా చేయగలిగే అరాచకాల అనే డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలా మంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలా మంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు. తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా. ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టు.